నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనం. వైకుంఠ ద్వార దర్శనమునకు విచ్చేసిన ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అనువంశికత ధర్మకర్త అశోక గజపతిరాజుకు సాదర స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి. తొలి ఉత్తర ద్వార దర్శనం అందుకున్న అశోక్ గజపతిరాజు, శారదాపీఠం స్వరూపానంద స్వామి కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సందేశాన్ని ఇస్తారు. పర్వదినం నాడు యావత్తు భారతదేశంలో వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా దివి నుండి భూమికి దిగి వచ్చే అనేక క్షేత్రాలలో సింహాద్రి అప్పన్న నరసింహ క్షేత్రం చాలా విశిష్టమైనది. ఇటువంటి నరసింహ క్షేత్రం మన భారతదేశంలో ముఖ్యంగా విశాఖపట్నం, సింహాచలం ప్రాంతం, ఈ ప్రాంతంలో స్వామి కొలువై ఉండడము, వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం పిల్లలు, పాపలు, అందరూ పెద్దలు అందరూ కలిసి వేలాది మంది భక్తులు దర్శనానికి రావడం చాలా అదృష్టము, భాగ్యము. ఒక వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు యొక్క దర్శనం చేస్తే తప్పకుండా స్వర్గలోకం వస్తుంది, ఇహలోక భోగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఐశ్వర్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం ఇతర క్షేత్రాల కంటే చాలా గొప్పది, పురాతనమైనది, పురాణాలలో ఉన్నది. అటువంటి మహాక్షేత్రం సింహాద్రి అప్పన్న సింహాచల క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి దర్శనం చాలా ఆనందకరమైనది. ఈరోజు ఈ దర్శనం జరిగింది, మాకు చాలా సంతోషమైంది. భగవంతుడి యొక్క కృప ఈ రాష్ట్రానికి, దేశానికి పరిపూర్ణంగా ఆ స్వామి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరినీ ఆశీర్వదిస్తాను. ఆమటి మొక్కుల బాడే ఆది దేవుడే, ఆమటి మొక్కుల బాడే ఆది దేవుడే, ఆమటి మొక్కుల బాడే ఆది దేవుడే, వాడు సోమని పెళ్ళాల వాడి సొంత దూరు.